హాయ్ హలో నమస్తే. నేను మీ గణేష్ అఖిల్. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి కారణం సినిమా రివ్యూ కాదు, సినిమా గురించి చెప్పడం కాదు, నేను ఏ మూవీ సజెషన్స్ కాదు, జస్ట్ ఒక జనరల్ ఇష్యూ గురించి మాట్లాడదామని. ఫస్ట్ థింగ్, మన జనాలు ఎలా తగలడ్డారంటే, చాలా బీప్స్ వచ్చినా కూడా ప్లీజ్ కొంచెం తట్టుకోండి. ఎలా తగలడ్డారంటే లిటరల్లీ ఒక కుటుంబంలో ఏమైనా జరిగితే దాన్ని రోడ్డుకి ఎలా ఇచ్చేద్దాం, రోడ్డుకి ఇచ్చేసి వాళ్ళని ఎలా హింస పెడదాం, వాళ్ళని చంపేసే దాకా మన సోషల్ మీడియా అనేది నాశనం చేసేసి సోషల్ మీడియా అంటేనే భయం తెచ్చేసుకునే విధంగా తయారైపోయింది. ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అండి. మోహన్ బాబు గారి ఫ్యామిలీలో సంథింగ్ ఏదో ఇష్యూ జరుగుతోంది, ఓకే. ఆ ఇష్యూకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏదో కొట్టుకుంటారో చచ్చుకుంటారో ఏదో ఒకటి రీజన్ తెలియకుండా ఒకటి సైడ్ నుంచే విని అవతలోడు చేసింది ఎదవ పని, అవతలోడు చేసింది తప్పు అని ఈ సోషల్ మీడియాలో ఒక మేమ్ పెట్టి దానికి ఎమోషనల్ బీజిఎం ఇచ్చేసి వరస్ట్ చేసేసి ఎలా ఉందంటే ఇది ఏమనుకుంటున్నారండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ని నాశనం చేసేసి ఒక మనిషి మీరు పెట్టే ట్రోల్స్ వల్ల లిటరల్లీ చచ్చిపోయే స్టేజ్కి పోయే అంత దాకా తీసుకెళ్ళిపోయి సగం తెలిసి సగం తెలియక తెలియని పనులు చేసి ఎందుకంటే ఇలాగ మనుషులను చంపేయడానికి. కాబట్టి మెయిన్లీ ఈ మీడియా వాళ్ళు నిన్న ఆయన ఇంటి దగ్గరికి TV9 వాళ్ళు అనుకుంటా పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నా, ఛానల్ నేమ్ మెన్షన్ చేయకూడదు అనుకున్నా, బట్ వచ్చేసింది. వెళ్ళి సార్ మీ ఇంట్లో ఏం జరిగింది సార్ అంటే లాగిపెట్టి ఒకటి పీకాడు. ఆయన పీకడంలో తప్పు లేదనిపించింది లిటరల్లీ. ఎందుకనంటే ఆయన ఇంట్లో ఏం జరిగితే నీకెందుకురా, నువ్వు ఇంట్లో మూసుకు కూర్చోక అనకూడదు. కానీ నిజంగా మంచు మనోజ్ అన్న, మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కోర్స్ మీ యాక్టింగ్ వల్లే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యాక్టింగ్ వల్ల మాకు ఎంత రెస్పెక్ట్ ఉందో మంచు మోహన్ బాబు గారి కొడుకుగా స్టార్ట్ అయిన తర్వాతే మీ మీద మాకు నమ్మకం వచ్చింది మీ యాక్టింగ్ చూసి. కోర్స్ ఆస్తి విషయాల్లో ఏదైనా గొడవ ఉండొచ్చు. మీరు పెళ్ళికి ముందు ఎలా ఉన్నారు, పెళ్ళి తర్వాత ఎలా ఉన్నారు అన్నది మీరు క్వశ్చన్ చేసుకోండి. కోర్స్ నా వీడియో మీ అంతవరకు రీచ్ అవ్వకపోవచ్చు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. చిన్న సిచ్యువేషన్ని ఇంట్లో కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు. కొట్టుకుంటున్నారని అదని ఇదని కేసులు పెట్టేసుకుని గోల్ అయిపోయి పెంట అయిపోయి అవతలోడు సెలబ్రిటీ లైఫ్ అంటేనే అంత ఆ విషయం మీకు తెలియదు కాదు. చిన్న గొడవ అయితే ఎక్కడ బజార్కి ఇచ్చేద్దామా అని ఆల్రెడీ రెడీగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రెడీగా ఉంటాయి. ఆల్రెడీ మీ ఫ్యామిలీ మీద ఉన్న నెగిటివిటీ మామూలు విషయం కాదు. ఇలాంటివి వస్తే లిటరల్లీ మీకు ఉన్న పరువు కాస్త సంకనాగిపోతుంది. ఇలాంటి ఇష్యూని తొందరగా క్లియర్ చేసేసుకుని గోల లేకుండా ప్రశాంతంగా నలుగురిలోకి రానివ్వకుండా గుట్టిగా ఇంట్లో లోపలను చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఆయన పెద్దయిన అయ్యాడు మోహన్ బాబు గారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆయనకి ఏమైనా అయితే కూడా ఇట్స్ నాట్ కరెక్ట్. సినీ ఇండస్ట్రీలో ఎవరైనా సరే కొంచెం ప్లీజ్ ఇనిషియేషన్ తీసుకుని ఈ గొడవని సెటిల్ చేయండి. అంతేగాని పోలీస్ కేసులు లేదా రోడ్ల మీదకి వచ్చేసి మీడియా వాళ్ళు వీళ్ళందరూ అంత పెంట అయిపోయి అవతల మనిషికి ఏదైనా అయితే మంచి యాక్టర్ ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ నాశనం అయిపోతాయి. మనోజ్ అన్న, నీకు కూడా యాక్టింగ్ పరంగా ఎక్సలెంట్ యాక్టింగ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. ఎందుకు ఈ పెంట అంతా డబ్బు గురించి కొట్టుకునే కాదు. ఓకే, నేను మేము చూస్తున్నా, లేదంటే మీ రెగ్యులర్గా ఫాలో అవుతున్న ఈ న్యూస్లు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం గొడవ పడుతున్నారని అవన్నీ ఓకే, బట్ నేను చెప్పలేకపోతున్నాను. కానీ లిటరల్లీ నాకు మీ గొడవ గురించి కాదు, ఈ సోషల్ మీడియాని చూసిన తర్వాత భయం వేస్తుంది. లిటరల్లీ ఏంటా చిన్న టెంప్లెట్ పెట్టడం, దానికి ఎమోషనల్ బీజిఎం వేసేయడం, ఏదో అయిపోయిందని చెప్పేయడం. ఫస్ట్ నుంచి ఇదే గోల. అంత తర్వాత అయిన తర్వాత ఏ తప్పు లేదని తెలిస్తే సారీ అని చెప్పి కూడా ఒక మాట మాట్లాడరు. ఈ సోషల్ మీడియా వల్ల సగం మంది కాదు 99% జీవితాలు నాశనం అయిపోయి ఫ్యామిలీలు విడిపోయి కొట్టుకుని చచ్చిపోయి మనుషులు శవాల్లో తేలినా కూడా తర్వాత ఈ నా కొడుకులకి కాదు, ఇలాంటి వాళ్ళని నరికేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియా ముందు ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి అసలు మాటలు చాలా దారుణంగా నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. నిన్నటి నుంచి ఏం మాట్లాడకూడదు అని. బట్ ఈరోజు తప్పట్లేదు. ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో అవుతున్నా ఆ న్యూస్ గురించి. అది చూస్తుంటే నాకు బాధేస్తుంది. ఏంటంటే ఆయన మంచి యాక్టర్, ఒక స్టేజ్లో ఆయన వచ్చిన పొజిషను, ఆయన సంపాదించుకున్న పేరు, ఇన్ని సంవత్సరాల్లో ఇండస్ట్రీలో కాపాడుకున్న పరువు మొత్తం నాశనం అయిపోతున్నాయి కళ్ళ ముందు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. జస్ట్ ఇది నా పర్సనల్గా నేను ఏంటో ఆయనకి ఫేవర్గా మాట్లాడుతున్నానని కాదు, బట్ ఎవడి బాధ వాడికే తెలుస్తుంది, నేను కాదంట్లా. బట్ ఇది రోడ్డు మీదకి ఈడ్చేసుకుని కొట్టేసుకుని కేసులు పెట్టేసుకుని ఫ్యామిలీని నాశనం చేసేసుకుని సంపాదించుకున్న పరువుని నాశనం చేసేసుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో ప్లీజ్ వీలైనంత తొందరగా
అడ్జస్ట్ చేయండి, వీలైనంత తొందరగా సెటిల్ చేసుకోండి. ఈ గొడవ లేకుండా. మోహన్ బాబు గారు మీరు కొంచెం హెల్తీగా ఉండండి, ఏ టెన్షన్స్ తీసుకోకండి. కోర్స్ నా వీడియో మీ వరకు వస్తుందో రాదో నాకు తెలియదు, వస్తే కనుక ప్లీజ్ మీరు జాగ్రత్తగా ఉండండి. అన్న నీకు కూడా, మనోజ్ అన్న నీకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఆలోచించు. నువ్వు వరకు ఉన్నంత పీస్ఫుల్గా ఉండట్లేదు ఈ మధ్యన. లిటరల్లీ నేను ఈ మధ్యన కొన్ని రీఎంట్రీ మూవీస్ వస్తుంటే ఓకే మనోజ్ అని కూడా మళ్ళీ ఫామ్లోకి వస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ నువ్వు ఇంతకు ముందు ఉన్నట్టయితే కనిపించట్లేదు. బట్ నువ్వు కూడా నీకు మళ్ళీ ఇదివరకు మళ్ళీ ట్రై చేయి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.